కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా స్థానిక కాగజ్ నగర్ పట్టణంలోని ఈఎస్ఐ ముల మలుపు వద్ద జరుగుతున్న రహదారి ప్రమాదాలు ప్రజలను తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న 70 నుంచి 80 వరకు ఫీట్ల లోతు కాలువ రహదారిపై ప్రయాణిస్తున్న వాహనాల కోసం సవాలుగా మారింది. సిర్పూర్ నియోజకవర్గం కాగజ్ నాగర్ పట్టణంలో వసుంధర డిగ్రీ కాలేజ్ నుంచి ఈఎస్ఐ హాస్పిటల్ మలుపు వరకు ఉన్న ఈ మార్గం రోజుకు 2 లక్షల మందికి పైగా ప్రజలు ప్రయాణించే ప్రధాన మార్గంగా ఉంది. ఈ సమస్యను నియోజకవర్గ కోఆర్డినేటర్ లాజిస్టిక్స్ ఎంఏ సలీం గారు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లారు. సంబంధిత అధికారులు తక్షణమే స్థలాన్ని పరిశీలించారు. ఈ మూలమలుపు వద్దనే స్కూల్లో, కాలేజీలు ఉన్నందున ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు మరియు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ట్రాఫిక్ తీవ్రంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ప్రమాదం జరిగే అవకాశాలు పెరుగుతున్నందున వాహనాలకు ఏదైనా లోపం ఏర్పడినప్పుడు వాటిని అదుపు చేయడం చాలా కష్టంగా మారింది. చెయ్యలే, ఎందుకంటే ఇక్కడ ప్రమాదాలు కూడా చాలా జరిగినాయి. మరి దీనికి బాధ్యతలు ఎవరని మేము చాలా ఊహించి మన కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారికి చెప్తే ఆయన వెంటనే స్పందించి మన ఆదేశాలు ఇచ్చి మన కమిషనర్ గారికి ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల ప్రకారంగా మనం ఈ చేయబోతున్నాము. ఎందుకంటే ఇక్కడ మన కాగజ్ నగర్ మండల్ అంటే తాలూకాల కాగజ్ మండల్ ఒక కనీసం 5 మండలాలకు చెందిన ఒక 2 లక్షల మంది ఇక్కడ నుంచే రాకపోకలు జరుగుతాయి. మళ్ళా కాగజ్ నగర్ టౌన్ కి చెందిన కూడా 1 లక్ష మంది కూడా ఇక్కడ నుంచే వెళ్తూ ఉంటారు. ఇంకోటి మన కాగజ్ నగర్ కి చెందిన చిన్న చిన్న పిల్లలు ఇక్కడ కాలేజ్ విఐపి కాలేజ్ లో విఐపి స్కూల్లో ఒక 500 మంది చదువుతారు. మరియు వివేకానంద కాలేజ్ లో కూడా 500-600 మంది చదువుతారు. మళ్ళా వసుంధర కాలేజ్ కూడా ఉన్నారు ఇక్కడనే టర్నింగ్ లోనే. ఆ వసుంధర కాలేజ్ కాడ కూడా ఒక 500-600 మంది చదువుతారు. మరి దీనికి బాధ్యతలు ఎవరు? 8 నుంచి 9 గంటలకు రాకపోకలు చాలా మంది 15 మంది పిల్లలు ఇక్కడ పోతా ఉంటారు. మళ్ళీ ఈవినింగ్ కూడా 4 నుంచి 5 ఇక్కడ నుంచే రాకపోకలు జరుగుతాయి. చిన్న ఆటోలు కానీ, బైక్లు కానీ, సైకిళ్ళు కానీ, 4 వీలర్ కానీ, లారీలు, బస్సులు, మళ్ళీ అంబులెన్స్ కూడా చాలా ఇక్కడ నుంచే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ట్రాన్స్ఫారం కూడా ఉన్నది. ఈ ట్రాన్స్ఫారం కూడా చాలా భయంకరమైన ఉన్నది. మరి ఆ ట్రాన్స్ఫారం కాడ కూడా ఒకవేళ అక్కడ కూడా మనం వాల్ బౌండరీ వేయకపోతే అదే లారీలు కానీ, బస్సులు కానీ, ఆటోలు కానీ కూడా దానికి తగిలి మళ్ళీ షార్ట్ అయ్యే అవకాశాలు, బ్లాస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే ఇక్కడ నేను సొంతంగా ఆలోచించి మన కలెక్టర్ గారికి చాలా సార్లు మేము దీనికి కాంప్లైంట్ ఇచ్చాము. కానీ కలెక్టర్ గారు చాలా తొందరగా దీనికి విశ్వాసించి ఆదేశాలు ఇచ్చారు కమిషనర్ గారికి. అందుకే ఇది ఈరోజు ఒక ముగ్గేసి ఇనాగ్రేషన్ చేయబడుతున్నది. దీనికి ఒక 3 ఫీట్ల హైట్ బౌండరీ కట్టి ఆ పైన ఏమో జాలి కూడా కట్టడం జరుగుతుంది. దీనికి మనము మన కలెక్టర్ గారు ఈ ఆదేశాలు ఇచ్చి పని చేయమని అన్నందుకు ఆ కలెక్టర్ గారికి చాలా మేము రుణపడి ఉన్నాము. కలెక్టర్ గారికి మనం మన సిర్పూర్ కాగజ్ చెందిన మన మండలాలకి, విలేజ్లకు చెందిన అందరు ప్రజలు కృతజ్ఞతలు చెప్తున్నాము. అలాగే మన కమిషనర్ గారు, డిఎం మేడం కూడా చాలా దీనికి స్పందించి చాలా సంతోషించారు. వాళ్ళు కూడా అనుకూలంగా మనకు చేయండి అని అన్నారు. వాళ్ళకు కూడా మన కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇలాగే మన కాగజ్నాలు కూడా చాలా పనులు ఉన్నాయి, ఇంకా ఎన్నో పనులు ఉన్నాయి. దానికి కూడా ఈ కమిషనర్ కానీ మన కమిషనర్ సారు కౌన్సిలింగ్ కూడా చూడాలని. ఈవినింగ్ కూడా 4 నుంచి 5 ఇక్కడ నుంచే రాకపోకలు జరుగుతాయి. చిన్న ఆటోలు కానీ, బైక్లు కానీ, సైకిళ్ళు కానీ, 4 వీలర్ కానీ, లారీలు, బస్సులు, మళ్ళీ అంబులెన్స్ కూడా చాలా ఇక్కడ నుంచే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ట్రాన్స్ఫారం కూడా ఉన్నది. ఈ ట్రాన్స్ఫారం కూడా చాలా భయంకరమైన ఉన్నది. మరి ఆ ట్రాన్స్ఫారం కాడ కూడా ఒకవేళ అక్కడ కూడా మనం వాల్ బౌండరీ వేయకపోతే అదే లారీలు కానీ, బస్సులు కానీ, ఆటోలు కానీ కూడా దానికి తగిలి మళ్ళీ షార్ట్ అయ్యే అవకాశాలు, బ్లాస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే ఇక్కడ నేను సొంతంగా ఆలోచించి మన కలెక్టర్ గారికి చాలా సార్లు మేము దీనికి కాంప్లైంట్ ఇచ్చాము. కానీ కలెక్టర్ గారు చాలా తొందరగా దీనికి విశ్వాసించి ఆదేశాలు ఇచ్చారు కమిషనర్ గారికి. అందుకే ఇది ఈరోజు ఒక ముగ్గేసి ఇనాగ్రేషన్ చేయబడుతున్నది. దీనికి ఒక 3 ఫీట్ల హైట్ బౌండరీ కట్టి ఆ పైన ఏమో జాలి కూడా కట్టడం జరుగుతుంది. దీనికి మనము మన కలెక్టర్ గారు ఈ ఆదేశాలు ఇచ్చి పని చేయమని అన్నందుకు ఆ కలెక్టర్ గారికి చాలా మేము రుణపడి ఉన్నాము. కలెక్టర్ గారికి మనం మన సిర్పూర్ కాగజ్ చెందిన మన మండలాలకి, విలేజ్లకు చెందిన అందరు ప్రజలు కృతజ్ఞతలు చెప్తున్నాము. అలాగే మన కమిషనర్ గారు, డిఎం మేడం కూడా
చాలా దీనికి స్పందించి చాలా సంతోషించారు. వాళ్ళు కూడా సానుకూలంగా అనుకూలంగా మనకు చేయండి అని అన్నారు. వాళ్ళకు కూడా మన కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇలాగే మన కాజనాలు కూడా చాలా పనులు ఉన్నాయి, ఇంకా ఎన్నో పనులు ఉన్నాయి. దానికి కూడా ఈ కమిషనర్ కానీ మన కమిషనర్ సారు కౌన్సిలింగ్ కూడా చూడాలని కలెక్టర్ గారు ఈ ఆదేశాలు ఇచ్చి పని చేయమని అన్నందుకు ఆ కలెక్టర్ గారికి చాలా మేము రుణపడి ఉన్నాము. కలెక్టర్ గారికి మనం మన సిర్పూర్ కాజనర్ చెందిన మన మండలాలకి విలేజ్లకు చెందిన అందరు ప్రజలు కృతజ్ఞతలు చెప్తున్నాము. అలాగే మన కమిషనర్ గారు డిఎం మేడం కూడా చాలా దీనికి స్పందించి చాలా సంతోషించారు. వాళ్ళు కూడా సానుకూలంగా అనుకూలంగా మనకు చేయండి అని అన్నారు. వాళ్ళకు కూడా మన కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇలాగే మన కాజనాలు కూడా చాలా పనులు ఉన్నాయి, ఇంకా ఎన్నో పనులు ఉన్నాయి. దానికి కూడా ఈ కమిషనర్ కానీ మన కమిషనర్ సారు కౌన్సిలింగ్ కూడా చూడాలని